విశాఖ తీరంలో తొలిసారిగా ప్రైవేటు క్రూయిజ్ షిప్ లంగర్ వేసింది. ది వరల్డ్ పేరుతో ఉన్న ఈ క్రూయిజ్ 600 మంది పర్యాటకులతో విశాఖ పోర్టుకు చేరుకుంది. ప్రపంచ దేశాలు తిరిగే హాబీ ఉన్న పర్యాటకులకు ఈ క్రూయిజ్ లో ప్రయాణిస్తారు. అమెరికాలో బయలుదేరిన ఈ ప్రైవేట్ క్రూయిజ్ 2 రోజుల పాటు విశాఖలోనే ఉండనుంది. చూడండి, రెండేళ్ల క్రితం విశాఖకు క్రూయిజ్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. కార్డోలియో ఎంప్రెస్ నౌక విశాఖ, పుదుచ్చేరి, చెన్నై మధ్య షెడ్యూల్ చేసింది. ఈ ఏడాది కూడా క్రూజ్ సర్వీసులకు షెడ్యూల్ ఖరారు అయిపోయింది. కానీ పోర్టు ఆధారిత సేవలు భారంగా మారడంతో అధికారులు ఆ సేవలను నిలిపివేశారు. అయితే ఇప్పటికే విశాఖలో క్రూయిజ్ ఆపరేషన్స్ కోసం టెర్మినల్ నిర్మించింది. 2000 మంది ప్రయాణికుల కెపాసిటీ కలిగిన ది వరల్డ్ క్రూయిజ్ సర్వీసులు అందుబాటులోకి రావడంతో సముద్ర పర్యాటకానికి ఆదరణ పెరిగింది. డెడికేటెడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఇది. మొత్తం ఇందులో ట్రిప్కి 2 కోట్లు అండి, ఇది ఎక్కువ ఉంటుంది.